సమస్యలు రావు. దట్ ఈస్ మై గ్యారంటీ. ఇంకా కడతారు అంటే ఇప్పుడు ఉంటారు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఇంట్లో. మీరు మీ వారు మీకు కోఆపరేటివ్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ఫ్లాట్స్లో బ్రిక్ వాల్ కాదు కాబట్టి రెయిన్ఫోర్స్ వాల్స్ కానీ మనం ఏం పగలగొట్టలేము, డోర్స్ అవన్నీ మార్చలేము. సెకండ్ బెడ్రూమ్ నార్త్ వెస్ట్ బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయంలో ఉంది ద్వారం, దాన్ని మనం ఏం చేయలేము. మాస్టర్ బెడ్రూమ్లో దక్షిణ ఆగ్నేయంలో టాయిలెట్ ఉంది, దాన్ని తూర్పు ఆగ్నేయంకి మార్చలేము. అందుకే యంత్రాలు ప్లాన్ చూడగానే చెప్పారు సబ్జెక్టెడ్ టు రెమెడీస్ అని. తూర్పులో బాల్కనీ కూడా ఒకటి తూర్పులోనే ఉంది, ఈశాన్యం వరకు లేదు బాల్కనీ. ఇటు ఆగ్నేయం కట్టు, అటు ఈశాన్యం కట్టు, సెంటర్లోనే బాల్కనీ. ఈశాన్యం బెడ్రూమ్కి నైరుతి ద్వారం, దాన్ని మనం ఏం చేయలేం కదా, ఇక్కడ మార్చలేము. దాన్ని బ్రేక్ ఉంది. కాకపోతే ఒక ఆప్షన్ ఎక్కడ ఇచ్చారంటే ఈశాన్యం బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ చేసుకోవడానికి బ్రిక్ వాల్ పెట్టాడు. నేను వద్దన్నాను అక్కడ, డోంట్ అటాచ్ ఉంటుంది. కాకపోతే ఒక కేర్ ఏం తీసుకోవాలంటే సెకండ్ అబ్బాయికి సెకండ్ బెడ్రూమ్ ఇవ్వకూడదు. అది ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉంది కాబట్టి సెకండ్ వాడికి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, వద్దంటారు. పెద్ద అబ్బాయికి ఇవ్వచ్చు. పెద్ద అబ్బాయి మీ వారిలాగానే ఉంటాడు, సేమ్ క్యారెక్టర్స్ ఇట్టో. సెకండ్ అబ్బాయి మీలాగా ఉంటాడు. నేను చూడలేవాలంటే చెప్తున్నాను, మీ వారి నుంచి వచ్చే వైబ్రేషన్స్తో చెప్తున్నాను నేను. అవును అంతే, కరెక్ట్, మీరు కాదనలేదు. ఎందుకంటే కరెక్ట్ వైబ్రేషన్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో ఓకే, స్పిరిచువాలిటీ తప్పకుండా ఉంటుంది ఇంట్లో. కాకపోతే ఇంకొక ప్రికాషన్ చెప్తాను, కామన్ టాయిలెట్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టద్దు, కొంచెం తీసి పెట్టాలి. వాడుకున్న తర్వాత వచ్చి కొంచెం డోర్ కొంచెం అక్కడి నుంచి విండ్ పాస్ అవ్వాలి. అలా అది క్లోజ్ చేస్తే కొంచెం ఇబ్బంది. అది సెకండ్ బెడ్రూమ్లో టాయిలెట్ కూడా దానికి ఈశాన్యంలో ఉంది, అది కూడా కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి, క్లోజ్ చేయాలి. అలా చేస్తే పర్వాలేదు, మెయింటైన్ లైక్ దిస్. ఓకే, లేదు నార్త్ వెస్ట్ బెడ్రూమ్ టాయిలెట్ ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టి ఇక్కడ హాల్లో కామన్ టాయిలెట్ డోర్ క్లోజ్ చేసి పెడితే ఈఎంఐ పెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రికాషన్ తీసుకుంటే హాయిగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు వచ్చి ఉన్నాక ఒక 1 month 40 days తర్వాత వైబ్రేషన్ చూస్తాం, మళ్ళీ చెక్ చేస్తా, అప్పుడు ఏం చేద్దాం ప్రికాషన్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ యంత్రాలు ఇక్కడ పెట్టాను, దట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కాకపోతే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, నార్త్ వెస్ట్ బెడ్రూమ్లో టాయిలెట్ డోర్ కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి వాడిన తర్వాత, కామన్ టాయిలెట్ డోర్ కూడా కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి, సరిపోతుంది. అండ్ ఈస్ట్లో బాల్కనీ డోర్ ఉంది కదా, అది కూడా కొంచెం మోస్ట్ ఆఫ్ ద టైం ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది. అది దీనికి మస్కిటో మెష్ ఇవ్వలేదు వాళ్ళు. మస్కిటో మెష్ ఉంటే ఓపెన్ చేస్తే మస్కిటోస్ రాకుండా ఉంటాయి. అది కొంచెం వెంటిలేషన్ ఉండాలి. యూ కెన్ క్లోజ్. ఇంత పైకి ఎవరు వస్తారు, దొంగలు ఎవరు రారు కదమ్మా. గ్రిల్ పెట్టుకోవచ్చు, గ్రిల్ పెట్టుకోవచ్చు, సేఫ్టీ. అవును, మీరు గ్రిల్ పెట్టుకోవచ్చు, క్లోజ్ చేయకూడదు. ఇదే రైలింగ్ పై వరకు తీసుకోవచ్చు, సెక్యూరిటీ ఎవరు కింద పడిపోకుండా చేసుకోవచ్చు. కానీ దానికి మళ్ళీ గ్లాస్ ఎన్క్లోజర్స్ అవన్నీ పెట్టదు. So basically for your questions, no. Rain protection, you will have to close the door when it is సేఫ్టీ కావాలంటే ఆ గ్రిల్ పై వరకు పెట్టుకోవచ్చు. మీరు
మాస్టర్ బెడ్రూమ్లో ఏముంది లేదు కదా, మాస్టర్ బెడ్రూమ్లో ఇంక్లోజ్ ఉంది కదా. ఇటుపక్క దక్షిణంలో ఉన్న బాల్కనీకి కావాలంటే అది గ్రిల్ పెట్టుకోవచ్చు, మొత్తం గ్రిల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బట్ డోర్ క్లోజ్ ఇట్. డోర్స్ పెట్టుకోవచ్చు, యూటిలిటీ అండ్ సౌత్ బాల్కనీ డోర్స్ పెట్టుకోవచ్చు. ఈస్ట్లో ఉన్న బాల్కనీ నో డోర్స్, ఓన్లీ గ్రిల్. ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎంత వచ్చినా వచ్చినప్పుడు ఇది క్లోజ్ చేసుకుంటారు. సరిపోతుంది. ఇలా పడదు గాలి. అదే ప్రోడక్ట్ అవసరం లేదండి, ఇది వేసుకుంటే సరిపోతుంది. ఎంత పర్వాలేదు మరి ఉన్న దాంట్లో ఓకే, యూ విల్ బీ హ్యాపీ, నో ప్రాబ్లమ్. మెడికల్ బిల్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు జనాలందరూ మెడికల్ బిల్స్తో బాధపడుతున్నారు కదా, మీకు మెడికల్ బిల్ ఉండదు అమ్మా. అవ్వదు అవ్వదు. ఒకటి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్, కానీ ఏం చేయలేము, దాన్ని మనం ఏం చేయలేము. ఇది చూస్తే ఏది గుర్తుకొచ్చిందంటే మల్కాజ్గిరిగా మీ అమ్మ వాళ్ళు ఉన్నారు ఫస్ట్, అక్కడ కూడా దక్షిణ ఆగ్నేయంలో ఒక చెట్టు ఉండేది, చెట్టు సంథింగ్ వద్ద గేట్ నేను మళ్ళీ దక్షిణ ఆగ్నేయం మార్పించాను. అక్కడ ఇక్కడేమో నైరుతిలో విండో ఉంది, ఆ విండో క్లోజ్ చేస్తే మరి మీకు ఆ గాలి లేదు. సాధ్యమైనంత వరకు ఆ విండో క్లోజ్ చేసి పెట్టుకొని ఏసీ వాడుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ విండో ఈజ్ నాట్ ఇన్ అ గుడ్ ప్లేస్. అండ్ మీకు ముత్యం ఉందా అమ్మ మంగళసూత్రంలో? పర్ల్ ఉందా మంగళసూత్రంలో? 2 పగడాలు ఉన్నాయి కదా మంగళసూత్రంలో, 2 ముత్యాలు, పగడం పక్కకి 2 ముత్యాలు వేసుకోండి. అయితే మధ్యలో ఒక ముత్యం, ఇటు ఒక ముత్యం, అటు ఒక ముత్యం వేయండి. ఓకే అమ్మా. ఎస్.